వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకమని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ఇటీవల చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలో కొందరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకుని ఆ గొడవకు పార్టీ రంగును పులిమి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్న బీజేపీ నాయకులు అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. వ్యక్తిగత తగాదాలకు పార్టీ రంగు పులమడం అవివేకమని చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గురువారం చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇటీవల చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలలో కొందరు వ్యక్తులు పరస్పరం దాడి చేసుకొని ఈ గొడవలకు పార్టీ రంగును పులిమి కాంగ్రెస్ పార్టీపై బురద చల్లుతున్న బీజేపీ నాయకుల అవివేకంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చెండూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తగాదాలో కేసులు నమోదైన 16 మందిలో 12 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారిని కాంగ్రెస్ పార్టీ వ్యక్తులుగా చిత్రీకరించి కాంగ్రెస్ పార్టీకి బదనాం చేయడానికి ఖండిస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 వ్యక్తులకు కూడా గాయాలయ్యాయని, అదేవిధంగా ఒక దళిత యువకుని కూడా దూషించి దాడి చేసిన నేటికి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. అనంతరం ఈ సందర్భంగా చెండూరు మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తుమ్మలపల్లి జాతర బ్రహ్మోత్సవాలలో ఒక జూదం ఆటలో జరిగిన తగాదాలు చిలికి గాలివానగా మారి పరస్పరం 15వ తారీఖున చెండూరు పట్టణ కేంద్రంలో దాడులు జరుపుకోగా వాటికి పార్టీ రంగులు పులిమి రాజకీయం చేయడం సమంజసం కాదని, అంతేకాకుండా బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చెండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, చెండూరు మాజీ సర్పంచ్ కోడిగిరిబాబు, మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న, కౌన్సిలర్లు కటకం రమేష్, వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మేందర్, కల్లెట్ల మారయ్య, శేఖర్, మల్లేష్, బ్రహ్మం, వెంకన్న, ఇరిగి వెంకటేశం, కృష్ణారెడ్డి, లతీఫ్, ఖలీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు చెప్పిన విధంగా మన 15వ తారీఖు ఆదివారం రోజు 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది చండూరు కాదు, తెలంగాణ మొత్తం కూడా ఈ ఫోన్ల ద్వారా వాట్సాప్లో అయితేంది, తర్వాత ఫేస్బుక్లో అయితేంది, ఇది అల్చర్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పేదంటే, దోటి కిరణ్ అనే వ్యక్తి వాసంగా ఓ ఇసుక మాఫియా. ఆయన ట్రాక్టర్ ఉండి ఇసుక కొట్టి చండూరులో అంతా ప్రతి ఒక్కరికి తెలుసు, పోలీసు వాళ్ళు కూడా తెలుసు. అతను పోలీసు వాళ్ళు నా చేతుల్లో ఉర్రు, నేను వాళ్ళకు మామూలు ఇస్తున్నా, పోలీస్ స్టేషన్ నా చేతిలో ఉన్నది అని చెప్పి బజార్లలో ఆడాడ విర్రవీగి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్లో మన 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన దాంట్లో 4 కాంగ్రెస్ కార్యకర్తలు, గతం 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ 16 మంది అటు ఉన్న బీజేపీ వర్గానికి వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి. ఇది దాదాపు నెల 2 నుంచి చండూరు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇలా మధ్యలో ఏదో ఒక ఘర్షణ అవుతుంది, ఇది ఎప్పుడు పంచాయతీ అవుతుంది, ఇది మామూలుగా చర్చ జరిగింది. మొన్న జరిగిన తుమ్మలపల్లి జాతరలో కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాయరాజకాయ అని ఒక ఆట అనేది, అంటే మామూలుగా డబ్బులతో ఆట ఆడేది పెట్టి, ఆ డబ్బుల ఆటలో ఇదే దోటి కిరణ్ అనే వ్యక్తిపై డబ్బులు పెట్టి 400 రూపాయలు దాని మీద వేస్తే ఆ డబ్బులు రాలేకుంటే అతను ఆట పెట్టిన వ్యక్తి తీసుకుంటే అతన్ని బలవంతంగా కొట్టి డబ్బులు గుంజుకోవడం జరిగింది. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా కూడా పోవడం జరిగింది. ఈ పంచాయతీలని వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకొని మన ఆదివారం రోజు ఏదో కొట్టుకుంటే దాని మీద బీజేపీలకు ఏం లేక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారం ఉంది, రాజగోపాల్ సారు ఎమ్మెల్యేగా ఉండు, ఇక్కడ చైర్మన్ కూడా శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బదనాం చేయాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగం చేస్తున్నారు. నేను చెప్పేది అంటే గంగినమోరెడ్డి తర్వాత వర్షిద్ రెడ్డి చెప్పేది అంటే, గంగినమోరెడ్డి సార్ ఒక్కసారి చేయండి, ఈ మునుగోడుకు నియోజకవర్గానికి నువ్వు పట్టే చీడ పురుగును ఇలా దరిద్ర బీజేపీ పార్టీ ఎందుకు తెలియదంటే గంగినమోరెడ్డి పుణ్యాన్ని బీజేపీ కార్యకర్తలు మాకు చెప్తూ వాస్తవంగా ఇంతకుముందు 2 పర్యాలు ఆయన వాడితే 12,000 14,000 ఓట్లు వచ్చిన వ్యక్తి ఆయన. ఇలా ఇదే రాజగోపాల్ సారు బై ఎలక్షన్ పడితే దాదాపు దరిదాపు గెలుపుకు వచ్చిండు, అయితే నైతికంగా గెలుస్తానికి వచ్చిండు. అల్లా సార్ ఓడిపోతానికి కూడా కారణం కూడా గంగిరి మనోహర్ రెడ్డి వ్యక్తి.
ఇంకా ఎన్నొద్దులు ఇలా మునుగోడులు ఇలా దరిద్రం ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎంత నష్టం చేస్తామని చెప్పి మనోహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఈ సంఘటన ఆదివారం రోజు జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇందులో 16 మందిని ఆల్రెడీ పోలీసు వాళ్ళు రిమాండ్ పంపించడం జరిగింది. 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మరి 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీపై చెడు ప్రచారం చేస్తూ బీజేపీ వాళ్ళు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడికి వచ్చేసి వారి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవకు. ఈ గొడవ కేవలం వ్యక్తిగత కారణాలు. ఈరోజు దోటి కిరణ్ మిగతా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంత సర్కిల్ మొత్తం కూడా వచ్చేసి ఆ గొడవలు కారణమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన 1వ వార్డులో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దాడులో కూడుకుంటుందని తెలియజేస్తున్నారు. ఆయన తరపున మా పార్టీ తరపున 1వ వార్డులో పోటీ చేసింది కల్లెట్ల మారయ్య. ఈరోజు కల్లెట్ల చంద్రకళ మారయ్య పేరు ఎక్కడన్నా వస్తుందా? ఆయన ఎక్కడన్నా ఈ గొడవలకు ఉసుగొలిపినట్టు ఎవరన్నా మాట్లాడారా? మరి ఇంతో అంత ప్రభావం ఉండాలంటే ఆ కల్లెట్ల చంద్రకళ మారయ్యది ఉండాలి. ఎక్కడన్నా మాట్లాడారా? ఎక్కడ లేదు. ఆయన యొక్క ప్రభావం లేదు కాబట్టి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది ఈ గొడవకని నేను అడుగుతున్నా. ఈరోజు ఆ గొడవలో ఉన్నటువంటి 16 మందిలో 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇందులో చూడండి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు సమక్షంలో ఈ ఫోటో ఒకసారి చూడండి. గత నెల 15 రోజుల కింద దిగినటువంటి ఫోటో ఇది. ఇందులోనే ఆ 12 మంది ఇందులో ఉంటారు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు? ఏ ఒక్క నాయకుడన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ గొడవలో పాల్గొన్నారని నిన్న బీజేపీ వాళ్ళు అన్నారా? అంటే బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం ఉంది, అక్రమ పొత్తులు ఉన్నాయి బీజేపీకి బీఆర్ఎస్కు. ఆ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పొత్తులో భాగంగా కలిసి పోటీ చేయాలనుకున్నారు, కానీ పోటీ చేయలే. అంతెందుకు, నేను 6వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేశాను. 6వ వార్డులో నన్ను ఎదుర్కొనడానికి దమ్ము లేని బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటై పోటీ చేస్తే కోడి శ్రీనివాస్ని కాంగ్రెస్కి వెళ్ళి ఓడగించవచ్చు అని చెప్పేసి అన్నారు. అని అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టారు, కోమటి సత్యనారాయణ. కానీ ఆయన బీజేపీకి వెళ్ళి పెట్టారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూ బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టారు. కానీ అక్కడ అత్యధిక మెజార్టీలో చండూరులోనే అత్యధిక మెజార్టీ 485 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి చండూరుకు వచ్చేసి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. చండూరులో కోడి బ్రదర్స్ని బొందబెట్టాలి, మునుగోడు నియోజకవర్గంలో కానివ్వండి ఉండడని మరి మా అబ్బాయిని అనవసరంగా కొట్టి అంగి చింపి మరి మా అబ్బాయి పోయి ఎస్ యాక్ట్ కింద కేసు పెట్టినా కూడా పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఎస్ఐ గారు, సిఐ గారు మరి వివరిస్తున్నారు. ఒక తండ్రిగా మేము ఇక్కడ వచ్చి ఒక 20 ఏళ్ళు ఏ గొడవలకు పోలేదు. మా అబ్బాయి కూడా అది డీసీఎం తోలుకుంటాడు. ఆల్రెడీ వచ్చి డీసీఎం తోలుకొని వచ్చి అమ్మాదానం ఆ హోటల్ కాడికి వచ్చా అంటే ఒక దుర్గమాత అప్పుడు అక్కడ పోయి దుర్గమాతను నిర్వహించినప్పుడు ఆ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ పోతాడు. ఫ్రెండ్ సర్కిల్ ఉండండి, అరే ఈడు కూడా వాడే లంచోడక తక్కువ జాతి పోనివి, నువ్వు మాకు చెప్పొద్దంతో అయినా అవరా అని వచ్చి నిలబడ మావాడిని దనదాన కొడితే వాడు దెబ్బలకు తట్టుకోలేక స్టేషన్ కాడికి వచ్చి పిటిషన్ ఇద్దామని వస్తే ఆ పిటిషన్ కూడా తీసుకోలేదు. మరి చైర్మన్ గారికి, మరి వైస్ చైర్మన్ గారికి, కోడిగిరాణ గారికి, మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ నా వందనం అన్న. అట్నే మీ మీడియా మిత్రులకు, చండూరు ప్రజలందరికీ నా వందనం. ఎందుకంటే తక్కువ జాతిని చూయించి కొట్టి ఇట్లనే కేసు పెట్టుకోకుండా వాపస్ చేస్తే రేపన్నాడు నేను రోడ్డు మీద బతున్నాం, మా పిల్లగాడు కూడా పని చేసుకుంటేనే మేము పూట గడుస్తుంది. కాబట్టి తక్షణమే మా పిటిషన్ కూడా తీసుకొని మరి వాళ్ళ మీద కూడా కేసు చేయాలని ఒక తండ్రిగా మీ అందరి తరఫున, ప్రజల తరఫున ఎస్ఐ గారు, సిఆర్ గారిని వేడుకుంటున్నాను.